ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి ఒక దినమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యములో ఉన్న నీ కార్యములను మాకు బోధించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 మరియు 18 వచనములను చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చదవబడిన వాక్య భాగములో ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు అతడు నూతన వ్యక్తిగా మార్చబడుచున్నాడు. ఒక వ్యక్తి జీవితము పాత జీవితము నుండి, అనగా లోకమునకు పాపమునకు బానిసగా ఉన్న జీవితము నుండి విడిపించబడి తాను దేవునిలో స్థిరపడిన దాన్ని బట్టి తన జీవితము మార్చబడుచున్నది. పాతవి అన్నీ గతించినవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనగా లోకము, పాప స్వభావము చేత ప్రేరేపించి నీవు పాపమునకు బానిసగా ఉన్న కాలముల నుండి ప్రభు నిన్ను విడిపించి నీ జీవితమును నూతన పరిచేదానికి ఆశ కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయమున నీవు ప్రభు అయిన క్రీస్తులో ఉన్నావా అని పరీక్షించుకో. పాపమునకు మానవుడు అమ్మివేయబడ్డవాడిగా, లోకమునకు బానిసగా ఉన్న వ్యక్తిని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమించి తండ్రికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ పాపపు గోడను పడవేసి వారి మధ్యలో సమాధానమును తీసుకొచ్చిన యేసు ప్రభు యొక్క ప్రేమను మనము గుర్తించినట్లయితే అది ఎంతో అమూల్యమైనది. నీవు లోకము చేత లాగబడి శరీర ఆశలకు, నేత్ర ఆశలకు లోనైన వ్యక్తిగా పాపము చేత పీడించబడి, శరీర కార్యముల చేత పీడించబడి దేవునికి దూరమైన కాలములో ప్రభు నిన్ను ప్రేమించి ఈ వ్యక్తి నశించటం నాకు ఇష్టము లేదు, ఈ వ్యక్తి యొక్క జీవితం నా దృష్టికి ఎంతో అమూల్యమైనది, ఇతనిని నేను ప్రేమిస్తున్నాను, నేను ఇతని కొరకు ప్రాణమిచ్చి ఉన్నాను, నేను ఇతని నా యొక్క రాజ్యంలో చేర్చేదానికి, అనగా తండ్రితో పాటు ఇతను కూడా రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో ఆనందించేదానికి నేను మార్గమును సిద్ధపరుస్తానని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమికి దిగి వచ్చి 33.5 సంవత్సరము జీవించి అనేకమైన కార్యములను చేసిన తర్వాత అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినాడు, అనేకులకు దేవుని యొక్క సువార్తను బోధించినాడు, దేవుని యొక్క ఆత్మచేత అనేకులను ముట్టి స్వస్థపరిచి వారిలో దేవుని యొక్క కార్యములను చేసిన వారిగా ఉన్న యేసు ప్రభు మానవునికి దేవునికి మధ్యలో సంధి కుదిరించేదానికి తన్ను తాను రిక్తునిగా అర్పించుకున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుకు తమ యొక్క హృదయమును అప్పగించుకుంటున్నారు, ఎవరైతే తమ యొక్క హృదయములో దేవుని యొక్క ఆలయముగా తాము కాపాడుకుంటున్నారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిన, అంతకుముందు చేసిన ప్రతి దుష్ట కార్యము, ప్రతి చెడుగు నుండి వారిని విమోచించి
వారిని కడిగి బాగు చేసి దేవుని యొక్క రాజ్యంలో వారికి స్థానము ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకము ఒక మాయ. ఈ లోక కార్యములు స్వల్పమైనవి, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితములో ప్రభు నీకు శాశ్వతం ఇవ్వాలని, అనగా దేవునితో నీవు మరలా ఐక్యపడాలని ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. నీవు ఆయన యొక్క ప్రేమను గుర్తించినట్లయితే నీవు నూతన సృష్టివి. పాతవన్నిటిని తుడిచివేసి నిన్ను నూతన పరిచి నీ జీవితమును నూతనముగా ఆశీర్వదించి ఆయనలో స్థిరపరచాలని ఆశిస్తున్నాడు. అయితే నీవు క్రీస్తు యందు ఉండేదానికి, దేవుని ప్రేమలో ఉండేదానికి నీ హృదయమును అప్పగించుకుంటున్నావా? ఆయన కోసము జీవించాలని ఆశిస్తున్నావా? నూతన పరచబడిన అనుభవంలోకి రావాలని ఆశిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయమును ప్రశ్నించుకో. దేవుని యందు ఉన్నట్లయితే నీవు నూతన సృష్టివి. పాతవన్నీ గతించిపోతుంది. నీవు దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా జీవిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీ జీవితమును ఆయనకు అప్పగించుకొని నూతన పరచబడిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీలో మేము జీవించి నూతన పరచబడిన అనుభవం నుండి పాతవన్నిటిని చేయించిన నీ యొక్క నాయన దేవ ప్రేమను కలిగిన వ్యక్తిగా మమ్మల్ని మార్చమని, అంతవరకు నీ కొరకు నమ్మకముగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక.